విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. మిత్రులారా, క్రిత జన్మలో యోగులు, సత్పురుషులు, సిద్ధపురుషులు అందరూ కూడా లోక కళ్యాణం గురించి నిరంతరం కూడా తపస్సు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన తర్వాత కొంతమంది మిగిలిపోయినటువంటి శిష్యులందరూ కూడా ఈ జన్మకు మళ్ళీ జన్మ తీసుకుని గురువుల దగ్గర సేవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా లోక కళ్యాణం గురించే వాళ్ళు సేవలు చేస్తున్నారని మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మానవులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా 7 జన్మలలో ఎవరెవరితో మనం కలిశాము అన్న విషయాన్ని గుర్తురాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరితో సంబంధం కలిగి ఉంటారు కనుక వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అక్కడ మంచి కానీ, చెడు కానీ, శుభం కానీ, అశుభం కానీ ఇక్కడ అనుభవించక తప్పదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అహంకారాన్ని విడిచిపెట్టాలి. అహంకారంతో ఉన్నట్టయితే నీకు ప్రయాణం సాగదు. కాబట్టి ఎదిగే కొలిది ఒదిగి ఉండడం మంచిది మిత్రమా.